ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆలవాలమైనటువంటి తిరుమల తిరుపతి ఆలయం పవిత్రత పూర్తిగా కోల్పోయిందా, పవిత్రతకు భంగం వాటిల్లిందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇందుకు ప్రధాన కారణం దాదాపు గత 6-7 దశాబ్దాల్లో ఎన్నడూ చూడనటువంటి ఒక అపవిత్ర వాతావరణాన్ని సృష్టించింది కూటమి ప్రభుత్వం. వస్తూనే కూటమి ప్రభుత్వం లడ్డూ విశిష్టతను పూర్తిగా దెబ్బతీసేలా అనేక రకాలుగా ప్రచారం చేసింది. అది అప్పటి గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటంగా భావించిందే కానీ ఒక పవిత్రమైనటువంటి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నట్టు భావించలేదు. సుప్రీంకోర్టు కూడా ఇదే వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలతో మీరు ఆడుకోవద్దు, రాజకీయాలు చేయొద్దని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది. అంటే ఎందుకని ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే, అక్కడ పూర్తిగా జరుగుతున్నటువంటి నియామకాలు కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారాలు కానీ చూసినప్పుడు కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. తమకు అనుకూలమైన వారిని, అనుయాయులను అక్కడ నియమించుకొని తమ చెప్పు చేతుల్లో పూర్తిగా ఆ టెంపుల్ని మరి కొనసాగించాలని చూస్తోందని బాగా అర్థమైపోతోంది. ముఖ్యంగా వచ్చి రాగానే కొత్త నియమించారు, మంచిదే. ఈవోలు వచ్చినా లేకపోతే ఇతర అధికారులు వచ్చినా వారు యాజ్ పర్ రూల్ పొజిషన్ ఎట్లా ఉందో దాని ప్రకారమే నడుచుకుంటారు. కానీ వాటన్నిటికీ భిన్నంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పలు రకాల నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా వాళ్ళని ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో కనపడింది. సరే, ఈవో తమకు అనుకూలమైన వ్యక్తి, తమకు కావాల్సిన వ్యక్తి అనుకుంటే ఆ వెనువెంటనే ఎక్కడో పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి వెంకయ్య చౌదరిని తీసుకొచ్చి జేఈఓగా వేశారు. ఆయనకు సంబంధమే లేదు, కానీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి జేఈఓ చేశారు. ఆయన టెంపుల్లో అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం వాతావరణమే మారిపోయింది. అది మొత్తం ఎల్లో బ్యాచ్కి, పచ్చ ముఠాకు ఒక కేంద్రంగా మారిపోయిందన్న వార్తలు మిన్నుముట్టాయి. దాదాపు ఒక 8 మంది లోకేష్కు సంబంధించినటువంటి ఆయనకు సన్నిహితులైనటువంటి యువ రత్నాలు మొత్తం మీద అక్కడ తిష్ట వేశాయి. వారందరికీ మరి అమరావతిలో కానీ మిగతా చోట్ల కానీ గతంలో కొంత చోటు కల్పించి ఉండవచ్చు. ఇక్కడ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు వారందరికీ టీటీడీలో స్థానం కల్పించారు. ఏ పేరుతో? AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో. ఏదో లక్ష్మణ్ కుమార్, తోటచందు, రకరకాలు. అట్లాగే వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఆయన మీద వందల ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చారు అంటే AI. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏం చేయాలనుకున్నారు? సుప్రభాతాన్ని మారుస్తారా? దేవుడి ఆకారాన్ని మారుస్తారా? టెంపుల్ రూపురేఖలు మార్చేస్తారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి పనికొస్తుందా? వేరే వ్యవస్థల్లో పెట్టుకోవచ్చు, ఏదైనా మీడియా సంస్థల్లో పెట్టుకోవచ్చు, ఇంకెక్కడెక్కడ ప్రభుత్వాల్లో వాడుకోవచ్చు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చేయగలిగిందేంటి, చేసేదేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక 7-8 మందిని పాలక మండలి అక్కడ రుద్దింది. అక్కడ ఉన్నటువంటి సీనియర్ అధికారుల పైన వారికంటే పెద్ద పోస్టులను సృష్టించి వీరందరికీ కట్టబెట్టింది. ఎంతో కాలంగా 25 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ నివ్వెరపోయారు. వాళ్ళ మీద ఎవరో వచ్చి పెత్తనం చేస్తే వాళ్ళు ఎలా సహిస్తారు? సో వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళందరూ ఈవోకి మొదలుపెట్టుకుంటున్నారు. ఈలోగా అక్కడ మళ్ళీ
టీటీడీ చైర్మన్గా ఒక మీడియా సంస్థ అధినేతను వేశారు. ఆయన తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటం కోసం ఈ వెంకయ్య చౌదరితో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు శ్రీవాణి ట్రస్ట్ దాదాపు వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే ఆ ట్రస్ట్ను రద్దు చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సో అటువంటివన్నీ కూడా అధికారులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అధికారులకి సంబంధం లేకుండా, అధికారులని కనీసం వాళ్ళ ప్రస్తావన లేకుండా, అధికారులకు తెలియజేయకుండా, సమాచారం లేకుండా చైర్మన్ కానీ వెంకయ్య చౌదరి కానీ ఈ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పెత్తందారులకు కానీ అసలు ఎవరి నియంత్రణ ఉంది వారిపైన, ఎవరు నియంత్రిస్తున్నారు అన్నది అర్థం లేకుండా పోయింది. వీరెవరికి ప్రభుత్వం నుంచి సందేశాలు వస్తున్నాయా, వీరందరికీ ప్రభుత్వం నుంచి సందేశాలు వస్తున్నాయా, లేదా ఎవరు వీరిని నియంత్రిస్తున్నారు, ఎవరి నిర్ణయాల మేరకు వీళ్ళు పనిచేస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో వచ్చిన వారందరూ కూడా అక్కడ టిక్కెట్ల వ్యవహారం, టోకెన్ల వ్యవహారం ఇవన్నీ సరిచూడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మొన్న ఈ ముఠా చేసినటువంటి కుట్ర వల్లనే అక్కడ 6 బలైపోయారన్న వాదన వినపడుతోంది. వాళ్ళంతా ఇప్పుడు ఒకరొకరుగా సర్దుకుంటున్నారు, బయటికి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే అసలు ఏం జరుగుతోంది? టీటీడీ ఒక సంపాదన కేంద్రంగా మారిపోయిందా, లేదా టీటీడీ ఒక పునరావాస కేంద్రంగా మారిపోయిందా? ఎల్లో మీడియాకు, ఎల్లో బ్యాచ్కి మరి ఉద్యోగాలు ఇచ్చే పునరావాస కేంద్రంగా మారిపోయిందా? ఎందుకని అక్కడికి పొలవమంటూ ఇంతమందిని తీసుకొచ్చి డిప్యూట్ చేశారు? పాత అధికారులు, వాళ్ళంతా సమర్థులైనటువంటి అధికారులు లేదా అనుభవం ఉన్నటువంటి అధికారులను పక్కన పెట్టి ఇట్లాంటి వాళ్ళందరికీ ఎందుకు పగ్గాలు ఇచ్చారు? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల గుడిలో ఏం చేస్తాం మనం? గుడిలో మంత్రాలు మారుస్తామా, స్తోత్రాలు మారుస్తామా, ఆగమన శాస్త్రాన్ని మారుస్తామా, ఏం చేయబోతున్నాం? కైంకర్యాలు మారుస్తామా? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి టెంపుల్స్కి సంబంధం ఏంటి? వాళ్ళందరినీ ఎందుకు తెచ్చి దాదాపు 8 మందిని తీసుకొచ్చి టీటీడీ ఎందుకు పోషించాలి? వాళ్ళకి భారీగా జీతాలు. అంతేకాకుండా ఈఓకు చైర్మన్కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి రావడానికి కారణం ఇవాళ ఒక మీడియా సంస్థ రాసింది తమ పలుకుల్లో సిఫార్సు లేఖలు. చైర్మన్ కానీ, ఈ కొత్తగా వచ్చిన బ్యాచ్ కానీ, ఆర్టిఫిషియల్ పేరుతో వచ్చిన బ్యాచ్ కానీ, జేఈఓ వెంకయ్య చౌదరి కానీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళకి సిఫార్సు లేఖలు అందజేస్తున్నారు. ఉచిత దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, విఐపి దర్శనాలు. అధికారులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ నియంత్రించాల్సింది అధికారులు, పనిచేయాల్సింది అధికారులు. ఎంత దేవుడి దగ్గర ఎన్ని ఉన్నా వాళ్ళ దగ్గర పనిచేయాల్సినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతోంది? ఎందుకని ఇంతగా టీటీడీ అప్రతిష్ట పాలవుతోంది అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వంలోని కొందరు మరి అందులో వేలు పెట్టడం కానీ, అందులో కలగజేసుకోవడం కానీ, టీటీడీ పాలనలో ప్రత్యక్షంగా తమ ప్రమేయాన్ని చూపించాలనుకోవడం కానీ, ఇందులో ఒకరిద్దరు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. స్థానికంగా ఉండేటువంటి ఒక బీజేపీ నాయకుడు ఈవోను ఏం తమాషాలు చేస్తున్నావా అంటాడు. అసలు అతని స్థాయి ఏంటి? ఒక ఈవో స్థాయి ఏంటి? తమాషాలు చేస్తున్నావా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి అతను ఏ స్థాయితో, ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నాడో తెలియదు. కానీ ఈవోకి ఒక స్థాయి అంటూ ఉంది. అతను ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా ఐఏఎస్ ఆఫీసర్గానే ఉంటాడు. కానీ ఈయన పాలక మండలం తీసేస్తూ రోడ్ల మీద తిరుగుతాడు. అంతకంటే గొప్ప స్థాయి ఏం లేదు వీళ్ళకి. సో ఏదేమైనా తమ స్థాయిని మరిచి, తమ హోదాను మరిచి అధికారులను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఆటోమేటిక్గా. మన జరిగింది అదే.
తొక్కిసలాట కారణం కూడా అదే, సమన్వయం లేకపోవటం, ప్రతి ఒక్కళ్ళు తమకు ఇష్టమైన రీతిలో నిర్ణయాలు తీసుకోవటం, ఒకరికొకరికి మధ్య అసలు ఏ రకమైన సత్సంబంధాలు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటి మధ్య జరిగేది ఏంటి? పచ్చ బ్యాచ్ అంతా కూడా టీటీడీని ఒక పునరావాస కేంద్రంగా మార్చుకొని అక్కడి నుంచి తమ కార్యకలాపాలు నడిపించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సో వీటిని మరి నియంత్రించలేరా అంటే మరి చంద్రబాబు నిజంగానే వీటన్నిటిని నియంత్రించలేని పరిస్థితి కనబడుతోంది. నియంత్రించవచ్చు, ఆయన అనుకుంటే నియంత్రణ చేయొచ్చు, కానీ చేయలేకపోతున్నారు. కారణాలు ఉన్నాయి. లడ్డు వ్యవహారంలో తమ ఈవో మీద ఒత్తిడి చేసి చేయించిన భాగవతాలన్నిటికీ కారణం కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ఆయన్ని ఒత్తిడి చేస్తే, ఆయన మీద ఏదన్నా మరి ఆయన పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన సిబిఐకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంతేకాకుండా గత 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా మరి పచ్చ బ్యాచ్కి అండగా నిలబడి పచ్చ పార్టీకి అంతో ఇంతో గొంతు కలిపి సహాయపడినటువంటి మీడియా సంస్థ అధినేతను చైర్మన్గా వేశారు. మరి ఆయన్ని పక్కన పెడితే ఆయన కూడా రేపు వ్యతిరేకంగా మారేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా ఎవరిని పక్కన పెట్టే అవకాశం లేదు, ఎవరిని తొలగించే అవకాశం లేదు. వారినే కొనసాగిస్తారు. కొనసాగిస్తే భక్తులు నష్టపోతారు. అసలు ఈ వెంకయ్య చౌదరిని ఎందుకు తెచ్చారు? బిఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి, వేమూరి హరికృష్ణ ప్రసాద్, లేదా లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు, ఇదంతా ఒక ముఠా. ఒక ముఠా అక్కడ ఈ నిర్ణయాలు తీసుకొని ఆలయ పవిత్రతను పూర్తిగా బురదలో దొరికేస్తున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. ఆలయానికి ఉన్న విశిష్టతను పూర్తిగా నాశనం చేస్తున్నారు అన్నది ఇవాళ వినపడుతున్నటువంటి మాట. గత 5 ఏళ్లలో ఏదో జరిగిపోయింది, 5 ఏళ్లలో లడ్డు కల్తీ జరిగింది, మీరు దాన్ని కనీసం నిరూపించలేని పరిస్థితి. ఓకే ఇప్పుడు కొత్తగా ఎవరికో నేతికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇప్పుడు కరెక్ట్ నెయ్యి వస్తుందని మీరు ఏదైనా సర్టిఫికెట్లు తీసుకొచ్చారా? ఇప్పుడు ప్రతిపక్షం కనుక అదే ఎన్డీడీబీ దగ్గరికి వెళ్ళి ఈ నెయ్యిని తీసుకెళ్లి శాంపిల్స్ చూపించి మరి దీంట్లో కూడా ఫ్యాట్ ఉందని ఒకవేళ తెలియజేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇవాళ మీరు తెప్పిస్తున్నటువంటి నేతికి మీ శాంటిటీ ఏంటి? దాన్ని ఏ సర్టిఫికెట్ తీసుకొచ్చి చూపిస్తున్నారు ప్రజలకి? సర్టిఫికెట్లు తీసుకొచ్చారు కదా ఇంతకు ముందు, ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు? ఇప్పుడు వస్తున్న నెయ్యి కరెక్ట్గా ఉంది, నాణ్యమైనది, కల్తీ లేనిది అని చెప్పడానికి సర్టిఫికెట్ ఉండాలి కదా. ఇప్పుడు కనపట్టలేదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ప్రతిపక్షం కానీ వేరే వాళ్ళు కానీ తీసుకొస్తే అది తమ కుట్రపూరితంగా, కక్షపూరితంగా తాము ప్రభుత్వం మీద చేశారని ప్రచారం చేసుకుంటారు, కానీ నిజాయితీగా ఒప్పుకోరు. అంటే ఈ ప్రభుత్వం నిజాయితీగా ఏ సమస్యను, ఏ అంశాన్ని ఒప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ప్రజలు కూడా, భక్తులు కూడా ప్రభుత్వాన్ని నమ్మట్లేదు. చివరికి దేవుడు సాక్షాత్తు వెంకన్నపై కూడా వాళ్ళకి నమ్మకం పోతుంది. సో టీటీడీ పవిత్రతను కాపాడటం కోసమైనా సరే, లేదా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసమైనా సరే, చౌకబారు ప్రచారాలు మానేసి అక్కడ ఆ ఆలయం మీద టీడీపీ పెత్తనాన్ని తగ్గిస్తే కొంతవరకు భక్తులు మళ్ళీ ఆలయ ప్రవేశానికి, ఆలయ పవిత్రతను చూసి ఆనందించడానికి వీలవుతుంది. చూద్దాం మరి ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారేమో.